హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీరు వీనస్ వ్లాగ్స్. హలో అండి, యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. నా ఛానల్లో వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ అండ్ గార్డెన్కి సంబంధించి కుకింగ్ వీడియోస్ ఇవన్నీ నేను చేయాలనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మీరందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను చేసే వ్లాగ్ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అండి. సో చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసేయాలో చూసేద్దామా అండి. ముందుగా చికెన్ తీసుకొని వాష్ చేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు ఉంటాయి కదండి, అవి వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ఏదైతే కలుపుకొని ఉంచుకున్నామో లివర్ అనేది అది అందులో వేసి వేయించుకోవాలండి. అలా కలుపుతూ ఉంటే అది కొంచెం వేగుతుంది కదండి. అలా వేగిన తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలండి. అలా మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అది తీసి మళ్ళీ కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుందండి. అలా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. అలా కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుంది. అలా కలిపిన తర్వాత ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి. నాకైతే ఇక్కడ సరిపోలేదు, అందుకే నేను కొంచెం కారం, సాల్ట్ వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది ఫ్రైకి అనేది, అది వేసుకుంటే బాగుంటుంది. సో అలా వేసుకుంటే నేను ఎప్పుడు ఉన్నా అలానే వేసుకుంటాను ఫ్రై ఎప్పుడు చేసినా. తర్వాత అలా అది కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఉంటే మనకి కారం, పసుపు వేసాం కదా, ఆ స్మెల్ అది అనిపించకుండా కొంచెం వాటర్ అనేది వేసుకొని కలుపుకుంటే, అంటే మరీ అంత ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే కొంచెం లూజ్ గ్రేవీలా వస్తుందండి. ఆ గ్రేవీలా వచ్చినప్పుడు అది ఇంకిపోయేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గరికి అయిపోతుంది కదండి. దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం అలా కలిపి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచితే ఆ కొత్తిమీర, కరివేపాకు అనే ఫ్లేవర్ దానికి లివర్ ఫ్రైకి పడితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా అంతే అండి, నా స్టైల్లో నేను చేసే చికెన్ లివర్ ఫ్రై చూసేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ వీరు వీనస్ వ్లాగ్స్.